వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి, కృష్ణా నదులపై ఒక్కో ప్రాజెక్టులకు 3 విధానాలు అమలు చేస్తున్నారని, అందులో ఒకటి విఫలమైతే మరొకటి ఆచరణలోకి తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్ మాదిరిగా కొట్టుకుపోయేలా చెక్ డ్యాం నిర్మించి 2 ఫోటోలు తీసుకునేలా కాకుండా శాశ్వతంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. ఇవాళ ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద మనం ఒక్క విషయం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం అంతా ఎందుకోసం కొట్లాడినాం? మనం నీళ్ళ కోసం కొట్లాడినాం. నీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడినా పల్లె పల్లెన పల్లెలు మొరిసే మా పాలమూరులోనా అని ఆ పాట గురించి మాట్లాడుకున్నాం. మా పాలమూరులో నీళ్లు లేవనే దుఃఖం గురించి మాట్లాడుకున్నాం. కృష్ణా నది 300 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పోతున్నా కూడా బిరబిరా కృష్ణమ్మ కదిలిపోతుంది తప్పితే మా పొలాలకు నీళ్ళు వస్తలేవని బాధపడి దుఃఖపడి ఆ ఆవేదన నుంచి పిడికిలు బిగించి ఉద్యమం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చినటువంటి ఆ రాష్ట్రంలో 12 ఏళ్ళు అవుతుంది. 1 కాదు 2 కాదు 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్లలో పాలమూరుకి ఒక్కటంటే 1 ఎకరానికి కూడా కృష్ణా నీళ్లు రాలేదు. అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి లిఫ్టులు, అది భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, అన్ని 50% పూర్తి చేసుకున్నాం. అవి కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోలే. కానీ మెయిన్ కృష్ణా నది ఏదైతే ఉందో ఆ కృష్ణా నది నుండి మన పాలమూరుకి రావాల్సినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా మన పొలాలకు రాలే. 12 ఏళ్ళు అయినాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఒక్క చుక్క నీళ్ళు రాలే. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. 33,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టారు. కానీ 33 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. చాలా దారుణమైన పరిస్థితి. అంతకుముందు ప్రతి ఒక్క పార్టీ, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆంధ్రోని తిట్టుకున్నాం. ఈ ఆంధ్రోళ్ళు ఉండబట్టి, ఆంధ్రోలు పరిపాలన చేయబట్టి మన ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. మన ప్రాజెక్టులకు కాలువలు చిన్నగా పెడుతున్నారు, తూములు చిన్నగా పెడుతున్నారు, ఆంధ్ర ప్రాజెక్టులకు పెద్దగా పెట్టుకుంటున్నారని ఆనాడు గుండెలు బాదుకొని ఏడ్చినటువంటి నాయకులందరూ కూడా అవసరానికి ఎలక్షన్ మందం ఆంధ్రోలను తిట్టుకొని ఓట్లు దండుకున్నటువంటి నాయకులందరూ కూడా 10 ఏళ్ళు పరిపాలించేటటువంటి అవకాశం వస్తే